సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఉపయోగించి డిఫరెన్షియల్ బ్యాకప్ ఎలా చేస్తామో మనం ఇప్పుడు నేర్చుకుందాం. దానికోసం ముందుగా మనకు తెలియాల్సింది ఫుల్ బ్యాకప్కి డిఫరెన్షియల్ బ్యాకప్కి మధ్య తేడాలు ఏంటో మనకు తెలియాలి. ఫుల్ బ్యాకప్ అనేది డేటాబేస్ మొత్తాన్ని ఒకేసారి బ్యాకప్ తీయడం. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఫుల్ బ్యాకప్ తీసిన తర్వాత వచ్చే చేంజెస్ అన్నీ ఏవైతే చేంజెస్ ఒకవేళ ఇన్సర్ట్ చేసామో డిలీట్ చేసామో ఆ చేంజెస్ మొత్తాన్ని డిఫరెన్షియల్ బ్యాకప్ కింద మనం తీసుకోవచ్చు. అంటే మొత్తం డేటాబేస్ బ్యాకప్ తీయకుండా చేంజెస్ వరకు మాత్రమే బ్యాకప్ తీయడం అంటారు. సో అది ఎలా తెలుస్తుందంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫుల్ బ్యాకప్ క్రియేట్ చేస్తానండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫుల్ బ్యాకప్ క్రియేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి చూసాం. ఫుల్ బ్యాకప్ సైజ్ ఎంత అండి? 2455 KB. తర్వాత నేనేం చేస్తానంటే కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో 36 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశానండి. సో 36 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. సో ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డిఫరెన్షియల్ బ్యాకప్ చేస్తాను. సో డిఫరెన్షియల్ బ్యాకప్ ఏం చేసిద్దంటే ఇప్పుడు ఫుల్ బ్యాకప్ తీసిన తర్వాత నుంచి ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ ఒక బ్యాకప్ ఫైల్గా క్రియేట్ చేస్తుంది. సో నేను విత్ డిఫరెన్షియల్ అని చూడండి, ఇక్కడ నేను విత్ డిఫరెన్షియల్ అని రాశాను. సో అదే డిఫరెన్స్ స్క్రిప్ట్ డిఫరెన్స్లో బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ అండ్ పాత్ విత్ డిఫరెన్షియల్ అంటే డిఫరెన్షియల్ బ్యాకప్ విత్ డిఫరెన్షియల్ బ్యాకప్ లేకపోతే అది ఫుల్ బ్యాకప్ అవుతుంది. సో అదే సింటాక్స్ డిఫరెన్సెస్. తర్వాత ఇప్పుడు నేను విత్ డిఫరెన్షియల్ ఉంది కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ విత్ డిఫరెన్షియల్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 663 KB. సో ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసామో ఆ డేటా మొత్తం 663 KB ఎక్స్ట్రా అనమాట. అంటే 11 గంటల నుంచి 1 నిమిషం మధ్యలో మనం డిఫరెన్సెస్ ఇన్సర్ట్ చేసాం కదా డేటా, ఆ డేటా మొత్తం డిఫరెన్సెస్ ఇవి. సో ఇప్పుడు అది జాబ్లో ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇక్కడ ఏంటిదండి పేరు? డిఫరెన్షియల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. ఓనర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇట్ ఈస్ అన్కేటగరైజ్డ్ అండి ఇది. అంటే డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం. సో క్లయింట్ యొక్క వేరే డెవలపర్స్కి అర్థం అవడం కోసం. తర్వాత స్టెప్స్ క్రియేట్ చేయాలండి. స్టెప్స్లో ఏంటిది? స్టెప్ పేరు స్టెప్ ఫర్ డిఫరెన్షియల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. టైప్ TSQL అండి. ఇది డేటాబేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రిప్ట్గా మనకు కావాల్సింది. సో ఈ స్క్రిప్ట్ కాపీ చేసి కమాండ్ టెక్స్ట్ బాక్స్లో పేస్ట్ చేయడం. ఓకే ప్లస్ ప్రెస్ చేయంగానే మనకు ఒక స్టెప్ క్రియేట్ అయిపోతుంది. సో తర్వాత షెడ్యూలింగ్ చేయాలండి. సో ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి? మనకు ప్రొడక్షన్ డేటాబేసెస్ ఉంటాయండి. ఈ ప్రొడక్షన్ డేటాబేసెస్ అంటే ఆన్లైన్ డేటాబేసెస్ అనమాట. ఎప్పుడైతే మనం గూగుల్లో కానీ అమెజాన్లో కానీ డేటా ఏదైనా ఆర్డర్ చేయడం, లేకపోతే ఒక కొత్త మెయిల్ క్రియేట్ చేయడం, వెంటనే డేటాబేస్ OLTP డేటాబేసెస్ అంటారు. అవి ప్రొడక్షన్ డేటాబేసెస్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ డేటాబేసెస్. సో వాటిలో బ్యాకప్స్ కోసం ఇవి ఉపయోగిస్తారు. ఈ ప్రొడక్షన్ డేటాబేసెస్లో ఫుల్ బ్యాకప్స్ ఎప్పుడు తీస్తారు అంటే వీక్లీ వన్స్ అండి మ్యాక్సిమం. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ డేటాబేసెస్ ఏం చేస్తారు అంటే వీక్లీ వన్స్, అది సండే కావచ్చు, మండే కావచ్చు, వీక్లీ ఒక్కసారి ఏమో ఫుల్ బ్యాకప్ తీసేటట్టు. డైలీ డిఫరెన్షియల్ బ్యాకప్స్ అంటే ఏవైతే చేంజెస్, అంటే నేను సండే ఫుల్ బ్యాకప్ తీసానండి, తర్వాత మండే వచ్చింది, మండేకి అంటే సండే నుంచి మండే వరకు ఏవైతే చేంజెస్ ఉన్నాయో అదంతా ఒక బ్యాకప్ తీసేటట్టుగా డిఫరెన్షియల్ బ్యాకప్. మళ్ళీ మండే నుంచి ట్యూస్డే వరకు ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఇంకో డిఫరెన్షియల్ బ్యాకప్. అలా చేంజెస్ వరకు మాత్రమే బ్యాకప్ తీస్తానండి. సో దీనివల్ల లాభం ఏంటంటే తక్కువ టైంలో బ్యాకప్స్ తీయచ్చు అనమాట. ఫుల్ బ్యాకప్ అయితే కొంచెం సమయం పడుతుంది. సో ఇటేంటిది? డిఫరెన్షియల్ బ్యాకప్
ఆఫ్ స్కూల్ డైలీ డిఫరెన్షియల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. ఇది రికరింగే కదండి, డైలీ అంటే కంపల్సరీగా రికరింగే ఉండాలి. డైలీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు రాత్రి 12 గంటలకి రోజు, ఈ రోజు నుంచి మొదలయ్యి రోజు జరుగుతూ ఉంటుంది. ఓకే బటన్ ప్రెస్ చేయడం వల్ల షెడ్యూలింగ్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయడం వల్ల జాబ్ మొత్తం క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ది ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉందండి, దాన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ జాబ్ క్రియేట్ అయిపోయింది. సో ఇదండి SQL సర్వర్ ఏజెంట్ ఉపయోగించి డిఫరెన్షియల్ బ్యాకప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.